కన్నడ హీరో దర్శన్ కేసులో మరొక సంచలనం. జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారు హీరో దర్శన్. బెంగళూరు జైల్లో ధర్మ అనే మరో గ్యాంగ్స్టర్ తో దర్శన్ వాట్సాప్ వీడియో కాల్ చేసినట్టుగా కూడా ఇప్పుడు మరొక వార్త సంచలనం రేపుతోంది. ఉదయం వరకు కూడా కేవలం ఒక కాఫీ కప్పు, ఒక సిగరెట్ చేతిలో పట్టుకుని ఫ్రెండ్స్ తో అలా చైర్ లో కూర్చుని జాలీగా గడుపుతున్నారు, ఇంత రాజభోగాలు అనుభవిస్తున్నారు అని మాత్రమే అనుకున్నాము. కానీ ఇప్పుడు ఈ వాట్సాప్ వీడియో కాల్ బయటికి రావడంతో సంచలనం రేపుతోంది. బెంగళూరు జైల్లో ధర్మ అనే మరో గ్యాంగ్స్టర్ తో దర్శన్ వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడారు. ఆ వీడియో కాల్ బయటికి రావడంతో జైలు అధికారులు ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. 7 జైలు అధికారులపై వేటు వేసింది కర్ణాటక ప్రభుత్వం. రేణుకస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నాయి అన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి నిన్న సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా మారింది. ఇంకా చాలా రకాల అనుమానాలు అయితే వస్తున్నాయి. తాజాగా వీటికి బలం చేకూరుస్తూ మరొక వీడియో బయటికి రావడం కలకలం రేపుతోంది. వీడియో కాల్లో ఒక వ్యక్తి అవతల వైపు నుంచి మరొక వ్యక్తితో మాట్లాడాడు. మధ్యలో దర్శన్ చేతికి ఫోన్ ఇచ్చి పక్కకు జరిగినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇద్దరు ఒకరికొకరు హాయ్ చెప్పుకుంటూ పలకరించుకున్నారు. ఆ తర్వాత తిన్నావా అని అవతలి వ్యక్తి అడగ్గా దర్శన్ నవ్వుతూ అయిపోయింది అంటూ సమాధానం ఇచ్చినట్టు వీడియోలో కనిపిస్తోంది. కాసేపు ముచ్చటించుకున్న తర్వాత ఇద్దరు బై చెప్పుకున్నారు. 25 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో దర్శన్ మంచి వెలుతురున్న గదిలో కూర్చుని మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఆయన వెనకాల కిటికీకి కర్టన్స్ కూడా ఉన్నాయి. కొక్కాలకు దుస్తులు వేలాడదీసి ఉన్నాయి. దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నారు. జైలు బ్యారక్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చుని కాఫీ, సిగరెట్ తాగుతున్న ఫోటో నిన్న బయటకు వచ్చింది. రౌడీ షీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్ ఫోన్ లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్ ఫోన్ కు పంపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోటో వైరల్ గా మారడం నగర పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో నిందితుడు దర్శన్ కు రాచమర్యాదలు లభిస్తున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. దర్శన్ తో కలిసి కూర్చుని కాఫీ తాగుతున్న వారిలో రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగా కూడా ఉన్నారు. మరోవైపు ఫోటోపై డీజీ మాలిని కృష్ణమూర్తి విచారణకు ఆదేశించారు. సీసీ కెమెరా ఫుటేజ్లు, ఇతర నిందితుల విచారణ తర్వాత తనకు నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు. కన్నడ హీరో కేసే ఒక సంచలనం. తన అభిమానిని హత్య చేశాడు అన్న ఆరోపణలపై అతడు జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఒక విచారణ ఖైదీకి ఎలా రాజభోగాలు ఇస్తారు అన్న ప్రశ్న ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా సంచలనంగా మారింది. జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడు దర్శన్ అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దానికి సాక్ష్యంగా ఇప్పుడు మనం టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్న ఈ ఫోటోని, చేతిలో ఒక పెద్ద కాఫీ కప్, మరొక చేతిలో సిగరెట్ పట్టుకుని జైల్లో హ్యాపీగా ఒక గార్డెన్ లో కూర్చున్నట్టుగా కుర్చీలు వేసుకుని కూర్చుని వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఎక్కడా కూడా జైల్లాగా అనిపించట్లేదు. ఇంత రాజభోగాలు ఒక ఖైదీకి ఎలా ఇస్తారంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. బెంగళూరు జైల్లో ధర్మ అనే మరొక గ్యాంగ్స్టర్ తో దర్శన్ మాట్లాడిన వీడియో కాల్ కూడా ఇప్పుడు దానికన్నా పెద్ద సంచలనంగా మారింది. ఆ వీడియో కాల్ ఇప్పుడు బయటికి రావడంతో జైలు అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. జైల్లో ఉన్న ఖైదీకి ఇంతటి రాజభోగాలు ఎలా ఇస్తారు, అసలు వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడే అవకాశం ఎలా ఉంటుంది, ఇలా పలు రకాల ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. రేణుకస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా ఈ ఫోటో, ఈ వీడియో కనిపిస్తోంది. దీనికి సంబంధించి నిన్న సోషల్ మీడియాలో ఇదే ఫోటో వైరల్ గా మారింది. అనేక అనుమానాలకు తావిస్తోంది ఈ ఫోటో. తాజాగా వీటికి బలం చేకూరుస్తూ మరొక వీడియో బయటికి రావడం కూడా కలకలం రేపుతోంది. వీడియో కాల్లో ఒక వ్యక్తి అవతల వైపు నుంచి మరొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మధ్యలో దర్శన్ చేతికి ఫోన్ ఇచ్చి పక్కకు జరిగినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇద్దరు ఒకరికొకరు హాయ్ చెప్పుకుంటూ పలకరించుకున్నారు. ఆ తర్వాత తిన్నావా అని అవతల వ్యక్తి అడగ్గా దర్శన్ నవ్వుతూ అయిపోయిందంటూ సమాధానం ఇచ్చినట్టు చాలా కూల్ గా ఆ వీడియోలో కనిపిస్తున్నారు. కొద్దిసేపు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత బాయ్ చెప్పుకున్నారు. 25 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో దర్శన్ మంచి వెలుతురున్న ఒక గదిలో కూర్చుని మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన వెనకాల కిటికీకి కర్టన్స్ కూడా ఉన్నాయి. కుక్కలకు దుస్తులు వేలాడదీస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం వీడియో కాల్లో చూడొచ్చు. ఇదేది కూడా ఒక ఖైదీ ఉండాల్సిన అట్మాస్ఫియర్ అయితే అక్కడ కనిపించట్లేదు అన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నారు. జైలు బ్యారక్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చుని కాఫీ, సిగరెట్ తాగుతున్న ఫోటో నిన్న బయటకు వచ్చింది. రౌడీ షీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్ ఫోన్ లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్ ఫోన్ కు పంపించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మరొక ప్రశ్న కూడా, రౌడీ షీటర్ వేలుకి సెల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఎలా ఫోటో తీయగలిగాడు, సో అసలు ఏం జరుగుతోంది జైల్లో, ఇలా అన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ ఫోటోలో వైరల్ గా మారడంపై
నగర పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో నిందితుడు దర్శన్ కు రాచమర్యాదలు లభిస్తున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. దర్శన్ తో కలిసి కూర్చుని కాఫీ తాగుతున్న వారిలో రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగా కూడా ఉన్నారు. మరోవైపు ఫోటోపై డీజీ మాలిని కృష్ణమూర్తి విచారణకు ఆదేశించారు. సీసీ కెమెరా ఫుటేజ్లు, ఇతర నిందితుల విచారణ తర్వాత తనకు నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు. కన్నడ హీరో కేసులో మరొక సంచలనానికి సంబంధించిన మరింత సమాచారం టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో అందిస్తారు. మహాత్మా, కన్నడ హీరో దర్శన్ కేసే ఒక సంచలనం. సో ఇప్పుడు ఆయన నిన్నంతా కూడా ఒక ఫోటో వైరల్ అయింది. చక్కగా కాఫీ కప్ చేతిలో పట్టుకుని, సిగరెట్ చేతిలో పట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడన్న అంబియన్స్ కనిపించింది. ఇప్పుడు ఏకంగా వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. సో ఇవన్నీ కూడా ఎలా అనుమతించారు? జైళ్లలో రాచమర్యాదలు సెలబ్రిటీలకు, రాజకీయ ప్రముఖులకు లేదా డబ్బులు ఇచ్చే పారిశ్రామికవేత్తలకు రాచమర్యాదలు కల్పించడం అన్న విషయం కొత్తదేమీ కాదు. దేశవ్యాప్తంగా అనేక జైళ్లలో ఈ తరహా ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ దర్శన్ వ్యవహారం మరొకసారి తెర మీదకి వచ్చిందని చెప్పవచ్చు. దర్శన్ కర్ణాటకలో ఒక పాపులర్ సినీ హీరో, పైగా ఒక దారుణమైన హత్య కేసు, తన ప్రియురాలకి అశ్లీల వీడియోలు పంపుతున్నాడన్న నెపంతో ఒక వ్యక్తిని దారుణంగా హింసించి చిత్రవధకు గురి చేసి హతమార్చిన కేసులో దర్శన్ నిందితుడు A1గా ఉన్నాడు. ఆయనతో పాటు ఇదే కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేసి అండర్ ట్రయల్ ఖైదీలుగా పరప్పన అగ్రహార జైలుకు పంపించారు. ఈ జైలు గతంలో జయలలిత శిక్ష అనుభవించిన జైలు. అట్లాంటి ఆ పరప్పన అగ్రహార జైల్లో దర్శన్కి ఇప్పుడు రాచమర్యాదలు అందుతున్నాయన్నది ఒక్క ఫోటో ద్వారా బయట ప్రపంచానికి తెలిసొచ్చింది. గతంలోనూ మనం చూసాం, హైదరాబాద్లో చెంచల్గూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో ఈ తరహాలో కొంతమంది విఐపి ఖైదీలకు రాచమర్యాదలు అందించడం, ఆ విషయం బయటకు వచ్చినప్పుడు వారి మీద అధికారులు చర్యలు తీసుకోవడం, ఇటువంటివన్నీ చూస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ ఇన్సిడెంట్ తర్వాత జైళ్ల శాఖ స్పందించింది, తక్షణమే విచారణకు ఆదేశించింది. కొంతమంది అధికారులను సస్పెండ్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇక పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత బాధ్యులైన వారిని గుర్తించి వారి మీద శాఖాపరమైన చర్యలు సైతం చేపట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక్కడ దర్శన్కి సహకరించిన అధికారి ఎవరు, ఒకరేనా లేకపోతే అందరూ ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది కూడా తేలాల్సి ఉంది. అదంతా విచారణలోనే తేలుతుంది. సాధారణంగా జైళ్లలో ఖైదీలుగా ఉండేవాళ్ళు చాలా నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు, తరచుగా నేరాలకు పాల్పడేవారు వస్తుంటారు. ఇప్పుడు దర్శన్ పక్కన కూర్చున్న వ్యక్తి కూడా రౌడీ షీటర్, ఆయన మీద అనేక కేసులు నమోదై ఉన్నాయి. ఇటువంటి రౌడీ షీటర్లు జైళ్లలో ఒక సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వారికి సెల్ ఫోన్లతో మాట్లాడుకునే సదుపాయం కలుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా జైలు అధికారులతో కుమ్మక్కై జరుపుకునే వ్యవహారం. ఇప్పుడు దర్శన్ లాంటి ఒక సెలబ్రిటీ హీరో అక్కడ ఖైదీగా, అండర్ ట్రయల్ ఖైదీగా అక్కడికి రావడం, దర్శన్ డబ్బులు కూడా ఇచ్చుండొచ్చు బహుశా ఆయనకి సంబంధించిన వాళ్ళు. ఇవన్నీ తీసుకునే ఆ జైల్లో కావాల్సిన సౌకర్యాలు, రాచమర్యాదలు అన్నీ కూడా అందజేస్తున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం జైళ్ల శాఖ అయితే ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుంది. అది కూడా ఈ ఫోటో ఒక రౌడీ షీటర్ సెల్ ఫోన్లో తీసి తన భార్యకు రహస్యంగా పంపిస్తే అది సోషల్ మీడియాలోకి వచ్చి ఈ ఇన్సిడెంట్ బయటికి వెలుగులోకి వచ్చింది. అంటే ఒకవేళ ఇది బయటపడకపోతే ఇలా ఎంతకాలం జరిగేదో కూడా ఎవరికీ తెలియదు. బయటకు వచ్చింది కాబట్టి ఆయనకు అందుతున్న ఈ సకల సౌకర్యాలు, రాచమర్యాదల గురించి తెలుస్తుంది. ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఏంటి, ఆయనకు కావాల్సిన భోజనం వండి పెట్టడం నుంచి మొదలు పెడితే సెల్ ఫోన్లు, వీడియో కాల్స్లో మాట్లాడుకోవడం. ఇక ఒక రకంగా చెప్పాలంటే పేరుకు మాత్రమే జైలు శిక్ష, అంటే అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు, కానీ బయట ప్రపంచంలో దొరికేవన్నీ ఆయనకి దొరుకుతున్నాయన్నట్టుగానే ఈ పరిణామాన్ని బట్టి చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జైళ్ల శాఖ అధికారులు దీని మీద ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని చెప్పి ఆదేశించారు. ఆ విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో మనం చూడాల్సి ఉంటుంది. రైట్ మహాత్మా, ఒకసారి కేసు సంబంధించిన అప్డేట్స్ చూద్దాము. దర్శన్ ప్రియురాలి ఇష్యూకు సంబంధించి ఆయన అభిమానిని హత్య చేసిన కేసులో దర్శన్ తో పాటు అతని ప్రేయసి పవిత్ర గౌడ ఇప్పటికే జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. రేణుకాస్వామి మర్డర్ కేసులో ఇప్పటికే ఎన్నో కీలక ఆధారాలను సేకరించారు బెంగళూరు పోలీసులు. పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్లు పెట్టాడని, రేణుకాస్వామిని కిడ్నాప్ చేయించి హత్య చేశారని దర్యాప్తులో తేల్చారు. దర్శన్, పవిత్ర గౌడ అండ్ గ్యాంగ్ రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. శవాన్ని కాలువలో పడేశారు. సీసీటీవీ ఫుటేజ్ లో దర్శన్ కార్ గుర్తించారు. బెల్టుతో, కర్రలతో కొట్టడమే కాదు, కరెంట్ షాక్ కూడా ఇచ్చారు నిందితులు. మర్డర్ స్పాట్ లో ఆనవాళ్లను సేకరించి FSL కు పంపారు పోలీసులు. ఇప్పుడు FSL రిపోర్ట్ పోలీసుల దగ్గరికి చేరింది. రేణుకాస్వామిని హత్య చేసిన షెడ్ లో డెడ్ బాడీని తరలించిన స్కార్పియో వెహికల్లో రక్తపు మరకలు, వేలి ముద్రలపై క్లారిటీ వచ్చింది. ఓ పక్క కేసులో
పక్కా ఆధారాలతో పోలీసులు ముందుకు వెళ్తుంటే మరోవైపు జైల్లో దర్శన్ జల్సాలు చేస్తున్న వీడియోలు ఫోటోలు ఇప్పుడు సంచలనంగా మారాయి.